హ్యాపీ భోగి. So high I'm hypnotized. What's up is down, what's left is right. Chasing stars and holding you. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను అండ్ మీరందరూ కూడా చాలా హ్యాపీగా హెల్తీగా సేఫ్గా ఉన్నారని అనుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి కంప్లీట్గా భోగి రోజు రికార్డ్ చేశాను అనమాట. సో భోగి రోజు నేను ఎక్కడున్నానో ఏం చేశాను అనేది కంప్లీట్గా మీకు చూపిస్తాను ఈ వీడియోలో. అండ్ అప్పటి నుంచి పోస్ట్ చేద్దామని అనుకుంటూనే ఉన్నాను, బట్ ఎందుకో తెలియదు. ఈ ఇయర్ స్టార్ట్ అయినప్పటి నుంచి చాలా ట్రావెల్ చేశాను, కొత్త కొత్త ప్లేసెస్కి అయితే వెళ్ళాను. ఎక్కడికి వెళ్ళాను ఏంటి అనేది ఫర్దర్గా నేను వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను, అప్డేట్స్ అన్నీ ఇస్తూ ఉంటాను. సో స్టే ట్యూన్ టు మై ఛానల్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ భోగి రోజు పొద్దున్నే మేము నిద్ర లేచిన తర్వాత ఇలాగా భోగి మంటలు వేయడానికి అయితే రెడీ అయ్యామన్నమాట. సో భవిష్ కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశాడు. అండ్ పిల్లలకి చిన్నప్పటి నుంచి చెప్తూ ఉండాలి, మన పండుగలు వాటి యొక్క ఇంపార్టెన్స్ అన్నీ కూడా తెలియజేస్తూ ఉండాలి అనే ఉద్దేశంతో మా గుమ్మంలోనే మేమైతే ఇలాగ భోగి మంటలు అయితే వేసామన్నమాట. సో భోగి మంటలు రెడీ అయిపోగానే భవిష్ని అయితే గబగబా స్నానం చేయించేసి రెడీ చేసేసాను. సో న్యూ డ్రెస్ వేసుకొని అలా వెయిట్ చేస్తూ ఉన్నాడనమాట భోగి పిడకలు వేయడానికి. సో భవిష్కి అయితే చాలా ఎక్సైటింగ్గా అనిపించింది, ఎందుకంటే అంతకుముందు ఎప్పుడైనా సరే సో వీధిలో ఎవరో ఒకళ్ళు ఎక్కడో చోట వేస్తారు కదా, అక్కడే మంటల దగ్గరికి తీసుకెళ్ళి భోగి దండలు వేసేవాళ్ళం. బట్ ఈసారి ఏంటంటే మా హస్బెండ్ కూడా చాలా యాక్టివ్గా ఎక్కడెందుకు మనమే గుమ్మంలో వేసుకుందామని చెప్పి అన్నారు. సో అందుకని మా గుమ్మంలోనే భోగి దండలు వేసామన్నమాట. భోగి మంటలు వేయడానికి ఎంతైతే ఎక్సైట్ అయ్యాడో భోగి మంటల్లో దండలు వేయడానికి అయితే కనుక కొంచెం భయపడ్డాడు. సో అందుకని నేనైతే కొంచెం సపోర్ట్ చేసి హెల్ప్ చేశాను అనమాట. సో పిల్లలకి ప్రతిదీ కూడా వాళ్ళ యొక్క ఇంపార్టెన్స్, పండుగల యొక్క విశిష్టత తెలియజేయడం కోసం నేనైతే చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేపిస్తూ ఉంటాను భవిష్ని. సో మొత్తం దండం పెట్టుకోవడం అంతా అయిపోయిన తర్వాత రోడ్ పైన చూడండి అక్కడ అలా ఆడుతూనే ఉన్నాడు చాలాసేపు, రమ్మన్నా కూడా రాలేదు. అండ్ నేనైతే కాకినాడలో ఉన్నాను. సో అక్కడైతే మార్నింగ్స్ ఇంకా చాలా చల్లగా ఉన్నాయన్నమాట. ఆ చల్లదనానికి ఈ భోగి మంటల వేడికి భలే అయితే ఎంజాయ్ చేశాడు, బాగా సరదాగా అనిపించింది. అండ్ ఈరోజు అయితే మా అత్తయ్య గారు వాళ్ళ ఇంట్లో ఇలాగ వంకాయని కాల్చి పచ్చడి చేస్తారనమాట, అత్తేసరన్నం వండుతారు. సో అదే పద్ధతి కాబట్టి మేము అదే చేయడానికి అయితే రెడీ చేస్తున్నాను అనమాట. ఇప్పుడే జస్ట్ వంకాయని కాల్చి పక్కన పెట్టాను. అండ్ అలాగే భవిష్య కోసం అని చెప్పి వాడికి ఇష్టమైన పాయసం అయితే చేశాను. సో మా ఇంట్లో ఎలా అంటే సంక్రాంతి రోజున చక్కెర పొంగల్ చేసుకుంటాము, భోగి రోజున వచ్చేసి పాయసం చేస్తామన్నమాట. సో అందుకని ఇలా ఓన్లీ సేమియా వేశాను. సగ్గుబియ్యం వేస్తే భవిష్య ఎందుకో తినట్లేదు, అందుకని ఇంకా ఓన్లీ సేమియాతోనే చేశాను. అండ్ ఆ తర్వాత అయితే అత్తేసరన్నానికి పెసరపప్పుని కొంచెం ఫ్రై చేస్తున్నాను అనమాట, డ్రై రోస్ట్ చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత అయితే బియ్యంతో కలిపి మనం అత్తేసరన్నంలాగా వండేసుకోవచ్చు అనమాట. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఈ వంకాయ పచ్చట్లో కూడా కొంచెం చింతపండు, బెల్లం అవన్నీ వేసుకొని చేసుకుంటాం కదా, చాలా యమ్మీగా ఉంటుంది అనమాట. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా ట్రై చేయండి. అండ్ మీరు పండగకి ఏం ఫుడ్స్ వండుకుంటారో నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి, ఎందుకంటే ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కరికి ఒక్కొక్క ట్రెడిషనల్ ఉంటుంది కదా. మా ఇంట్లో అయితే ఇలా అత్తేసరన్నం వండుకొని ఇలాగా వంకాయ పచ్చడి అయితే చేసుకుంటాము. అండ్ ఇదిగోండి పెసరపప్పును అన్నం కలిపేసి వండుకుంటాను అనమాట. సో ఇదైతే నాకు చాలా ఇష్టం. అండ్ తర్వాత రోజు సంక్రాంతికి అయితే ఇలాగే కొంచెం పంచదార, కొబ్బరి అవన్నీ వేసుకొని చక్కెర పొంగల్ చేసుకుంటాను, అది కూడా యమ్మీగా ఉంటుంది. అండ్ పండుగ అన్నాక టెంపుల్కి అయితే వెళ్తాం కదండి. కాకినాడలో గోకులం అనే ఒక టెంపుల్ ఉంటుంది, కృష్ణుడిది అనమాట. చాలా చాలా బాగుంటుంది టెంపుల్. సో ఎవరైనా కాకినాడ వాళ్ళు ఉంటే కనుక తప్పకుండా వెళ్ళే ఉంటారు. ఒకవేళ ఎవరైనా కాకినాడ వెళ్తుంటే కనుక టెంపుల్స్
వెళ్ళే అవకాశం ఉంటే తప్పకుండా ఈ టెంపుల్ని అయితే ఒకసారి విజిట్ చేయండి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ ఇక్కడ ఇంకా వినాయకుడు టెంపుల్ కూడా ఉంటుంది. అండ్ చుట్టూరు ఖాళీ ప్లేస్ ఉంది కదా, ఇక్కడైతే బెంచెస్ అవి కూడా వేసి ఉంచుతారనమాట. మనం దర్శనం చేసుకొని వచ్చి అలా కాసేపు అలా కూర్చుంటే చాలా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది టెంపుల్కి వచ్చాక. నాకు ఇది తెలుసు. హ్యాపీ భోగి. కేమ్ టు గోకులం ఇన్ కాకినాడ. హాయ్ వాటర్. హ్యాపీ భోగి. హ్యాపీ భోగి కాబట్టి ఈరోజు మేము టెంపుల్కి వచ్చాము. అండ్ ఇక్కడైతే ఈ టెంపుల్ పేరేంటి? టెంపుల్ పేరు నాకైతే తెలియదు. గోకులం. 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 ఇక్కడైతే చాలా బాగున్నది. లోపల ఏం జరిగింది? లోపల కృష్ణుడు చూశాను. 2 కృష్ణుడు ఉన్నారు. ఒక చిన్న కృష్ణుడు, పెద్ద కృష్ణుడు. వెంకటేశ్వర స్వామి, రాముడిని చూసాను. ఈ మధ్య భవిష్ కూడా తనంతటి తను మాట్లాడతానని చెప్పి వచ్చి అడుగుతున్నాడు అనమాట. సో పబ్లిక్లో మాట్లాడడానికి ఫియర్ అయితే పోతూ ఉంటుంది కదా అని చెప్పి నేను కూడా ఎలా చేస్తున్నాను. చక్కగా మాట్లాడుతున్నాడు. ఎవ్రీథింగ్ చుట్టూరా ఉన్నది ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా తన వంతు తనైతే బాగా ట్రై చేస్తున్నాడు. అండ్ ఇక్కడే గోశాల కూడా ఉంది. సో అక్కడ చిన్న దూడపిల్లి ఉంటే దానికి గడ్డి తెచ్చి పెడుతున్నాడు అనమాట. ఫుడ్ నేను తినిపిస్తానమ్మా, లంచ్ టైం అయింది కదా అని చెప్పేసి అంటున్నాడు. సో మేమేంటంటే అక్కడ పూజలు జరుగుతున్నాయని చూస్తూ కూర్చునిపోయామన్నమాట. అందుకే లేట్ అయిపోయింది. గోకులాన్ని తప్పకుండా విజిట్ చేయండి. సబ్స్క్రైబ్. బాయ్. అండ్ గోకులం దగ్గర నుంచి ఇంటికి వెళ్ళిపోయామన్నమాట. తర్వాత లంచ్ చేసి షాపింగ్కి వెళ్దాము, బయటికి సరదాగా ఫ్యామిలీతో వెళ్దామని చెప్పి ప్లాన్ చేసుకున్నాము. బట్ ప్రోగ్రామ్ కాస్త రివర్స్ అయిపోయిందనమాట. మావయ్య గారికి అనుకోకుండా వర్క్ ఉండడం వల్ల ఆయనకి రావడం అవ్వలేదు. ఇంకా అత్తయ్య గారు కూడా నేను రాలేను, మీరు వెళ్ళొచ్చేయండి అని చెప్పేసి అన్నారు. సో అందుకని చెప్పి నేను, మా హస్బెండ్, మా బాబు మాత్రమే వచ్చాము. నెక్స్ట్ సంక్రాంతి రోజు వీడియోలో మీకు అందరికీ కూడా నేను పరిచయం చేస్తాను అందరు నేను. సో తప్పకుండా చూడండి. అండ్ ఇక్కడైతే SRMT మాల్లో చక్కగా నీట్గా పండగ సందర్భంగా మొత్తం పొంగల్కి యూజ్ చేసే ఐటమ్స్ అన్నీ కూడా రెడీ చేసి పెట్టారనమాట. ఒక పొదిరిల్లు, ఎడ్ల బండి, కోడి పందాల కోసం కోడి, అండ్ అలాగే గంగిరెద్దు. సో ఇలా అన్నీ నీట్గా మనకు పండగ అట్మాస్ఫియర్ అంతా కూడా ఇక్కడే కనబడిపోతుంది. చాలా నీట్గా ఉన్నది. అండ్ ఇక్కడైతే నీట్గా నించొని క్లిప్పింగ్స్ ఏమైనా ఫొటోస్ కొన్ని ఏమైనా తీసుకుందామా అనుకున్నా అస్సలు ఖాళీ లేదనమాట. చాలా పెద్ద క్యూ ఉంది. ఒకరి తర్వాత ఒకరు వెయిట్ చేసి అలాగే 1-2 పిక్స్ అయితే తీసుకున్నాము. అండ్ తర్వాత అయితే మాల్ లోపలికి ఎంటర్ అయిపోయాము. సో ఇక్కడ మెయిన్గా మాల్కి రావడానికి రీజన్ ఏంటంటే భవిష్ కోసం ఒక ప్యాంట్ తీసుకుందామని చెప్పి అనుకున్నాం అనమాట. ఇంకా పండగ కదా, చాలామంది బిజీగా ఉన్నారు అండ్ ఎక్కడ కూడా స్టాక్ సరిగా లేదు. ఇంకా అందుకనే ఫైనల్గా మాల్కి వచ్చాము. సో ఇక్కడైతే ట్రెండ్స్ కానీ మ్యాక్స్ కానీ ఇలా ఉంటాయి కదా. సో అక్కడైతే నీట్గా మనకు కావాల్సినవి దొరుకుతాయి కదా అని చెప్పి మేము అనుకున్నాము. అండ్ ఈ మాల్ చూడండి చాలా పెద్దది. ఒకవేళ ఎవరైనా వెళ్ళకపోతే కనుక SRMT మాల్కి వెళ్ళండి, కాకినాడలో ఉంటుంది. సో చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. అండ్ ఏదైనా స్పెషల్ అకేషన్స్, ఈవెంట్స్ ఉంటే కనుక ఇక్కడ ఫ్లాష్ మాబ్స్ అలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఈ వీడియోస్ నేను పర్టికులర్గా SRMT మాల్కి సంబంధించి ఇంకొక వీడియో కూడా నేను పోస్ట్ చేస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా చూడండి. అండ్ తర్వాత నేను అక్కడి నుంచి అయితే రిలయన్స్లోకి వెళ్ళాను అనమాట, ట్రెండ్స్లోకి. అక్కడ ప్యాంట్లు చూశాను, బట్ అక్కడ కూడా సరైన స్టాక్ అయితే ఏం కనిపించలేదు నాకు. అందుకని ఇంకేం తీసుకోలేదు. ఆల్రెడీ ఒక డ్రెస్ ఉంది కానీ ఇంకొక ప్యాంట్ తీసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి అనుకొని వచ్చామన్నమాట. సో ఇంకేం నచ్చకపోతే ఇంకా మేమైతే రిటర్న్ వచ్చేస్తున్నాము ఇంకా అక్కడి నుంచి. అండ్ అక్కడి నుంచి అయితే మేము ఫుడ్ ఏరియాకి అయితే వెళ్ళాము. చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట. సో ఒకసారి ఏదైనా వెరైటీస్ ట్రై చేద్దాం అనిపించి సింపుల్గా చాలా లైట్గా ఆర్డర్ ఇచ్చాము. ఎందుకంటే ఆల్రెడీ పండగ కదా, ఎన్నో వెరైటీస్ ఉంటూ ఉన్నాయి. బట్ మాల్కి వచ్చిన తర్వాత ఏం తినకుండా ఏం వెళ్తాం కదా అని చెప్పి జస్ట్ ఒక చిన్న సబ్వే అయితే ఆర్డర్ చేసుకున్నాము. టేస్ట్ అయితే సూపర్ ఉందనమాట. చాలా చాలా యమ్మీగా అనిపించింది. అండ్ ఒక వ్యాఫిల్ కూడా ఆర్డర్ చేసాము భవిష్ కోసం. అండ్ చాలా టేస్టీగా ఉన్నాయి. ఎవరైనా కూడా తప్పక విజిట్ చేయండి. అండ్ పర్టికులర్ ఇక్కడ ఫుడ్ ఎలా ఉన్నది ఏంటి అనేది నేను చిన్న చిన్న షార్ట్స్ అయితే పోస్ట్ చేస్తాను. సో అవి చూడండి. మీకు క్లియర్ అండ్ ప్రైస్ కానీ డీటెయిల్స్ కానీ ఎవ్రీథింగ్ దాంట్లో మీకు అవైలబుల్గా ఉంటాయి. అండ్ ఇక్కడ వ్యూ పాయింట్ చూడండి, భలే బ్యూటిఫుల్గా ఉంది. మనకి మాల్స్లో ఎక్కడ కూడా లోపల ఉంటే కనుక బయట వ్యూ కనిపించదు కదా. బట్ ఈ ఒక్క పాయింట్ దగ్గర మాత్రం మనం చక్కగా ఇలా కూర్చొని చూస్తే అవుట్ సైడ్ ఉన్న వ్యూ అంతా కూడా మనకు భలే క్లియర్గా కనిపిస్తుంది. సో అక్కడికి వచ్చి కూర్చున్నాం అనమాట. ఈ లోపు ఏదో మ్యూజిక్ వినపడుతూ ఉంటే భవిష్యత్ అయితే చక్కగా డ్యాన్స్ చేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాడు.
అండ్ ఇంకా అలా షాప్స్ అవన్నీ చూసుకుంటూ వెళ్తుంటే నాకైతే ఇక్కడ ఒక చెప్పల్స్ స్టాల్ అయితే కనిపించింది. కొన్ని బ్రాండ్స్కి కాపీ క్యాట్స్లో కూడా ఉన్నాయి కొన్ని, బట్ క్వాలిటీ వైజ్గా అయితే బాగుందనిపించి చూశాను. నాకైతే సైజెస్ అయితే నా సైజులో దొరకలేదు. కొన్ని కలర్స్ నచ్చుతున్నాయి కానీ సైజెస్ అవైలబుల్గా లేవని చెప్పి ఫైనల్గా అయితే నేను తీసుకోలేదు. బట్ ఇక్కడ చెప్పల్స్ అయితే కనుక చాలా స్మూత్గా చాలా కంఫర్టబుల్గా అనిపించినాయి. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒకసారి తప్పకుండా విజిట్ చేయండి. ప్రైసెస్ కూడా చాలా చాలా రీజనబుల్లో ఒక 350 పెట్టామంటే మనకి బ్యూటిఫుల్ చెప్పల్స్ అయితే దొరుకుతాయి. అండ్ అక్కడి నుంచి మేమైతే ఇలా కిడ్స్ ఏరియాకి అయితే వచ్చాము. ఇక్కడ పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరికైనా ఎక్కచ్చు. ఇక్కడ దీంట్లో ఏరోప్లేన్ ఏంటంటే రకరకాల థీమ్స్ ఉన్నాయన్నమాట. మా బాబు ఇప్పటికి ఒక 4-5 సార్లు ఎక్కుంటాడు. మాల్కి వచ్చిన ప్రతిసారి కూడా ఎక్కాలి. ఒక టికెట్ వచ్చేసి 200 రూపీస్ అనమాట. అండ్ ఇందులో రకరకాల థీమ్స్ ఉంటాయి అన్నమాట. లైక్ అడ్వెంచర్స్ అని, ఐరన్ మ్యాన్, లేకపోతే అండర్ వాటర్ థీమ్, ఇలా రకరకాల థీమ్స్ ఉంటాయి. సో అది ఎక్కుతున్నా అనమాట. ఎప్పుడు కూడా అడ్వెంచరే చూస్తాడు. ఈసారి ఐరన్ మ్యాన్ ట్రై చేస్తాను అన్నాడని చెప్పి ఐరన్ మ్యాన్ తీసుకున్నాము. ఇక్కడ వచ్చేసి ఆ అమ్మాయి వచ్చి చెప్తుంది అనమాట, ఎలా ఉంటుంది అలా యూజ్ చేయాలంటే. నాకు తెలుసు అని చెప్పి చెప్తున్నాడు. చాలా క్యూట్గా అనిపించింది. అండ్ భవిష్య అయితే ప్రతి విషయాన్ని కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తాడనమాట. సో అందుకని అడిగిన ప్రతిసారి ఎక్కించాలనిపిస్తుంది. అండ్ ఆ తర్వాత మేమైతే కాకినాడ నుంచి యలమంచిలో అయితే వెళ్ళాము సంక్రాంతి రోజున. అక్కడైతే మేము చాలా చాలా ఎంజాయ్ చేసాము. కోడి పందాలు, గుండాట్లు. సో మీరు కనుక అవన్నీ చూడాలి అని అనుకుంటే ఒక్కసారి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లాట్ ఆఫ్ ఫన్ ఉంటుంది నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో. సో స్టే ట్యూన్ టు మై ఛానల్. అండ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. స్టే ట్యూన్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.